వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారం దాదాపుగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల లిస్టు ఖరారైపోయింది. వాళ్ళ ఏంటి ఎలా వెళ్ళబోతున్నారు కూటమికి సంబంధించి అనే దానికి ఒక క్లియర్ కట్ స్పష్టత అయితే ఇచ్చేశారు. ఇంకా ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటాయో, ఇంకో సీట్ అడుగుతున్నారు, అది ఎవరు త్యాగం చేయాలనేది అఫీషియల్గా కాదు కానీ అనఫీషియల్గా అయితే ప్రచారం జరుగుతుంది. మరోపక్క బస్సు యాత్ర పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో తిరుగుతున్నారు, కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తం అంటే మొన్న ఒక 4 పార్లమెంట్ నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్ని చోట్ల కూడా ఒక సుడిగాలి పర్యటన అయితే జరుగుతుంది. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ యాక్టివిటీ ఏంటి అనేది ఇంకా ప్రారంభం కాలేదు. ఒక షెడ్యూల్ అయితే ప్రకటించారు, పిఠాపురం మీద ఫోకస్ చేయబోతున్నారు అనేది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన కూడా యాత్ర ఉంటుందా లేదా అనేది ఇంకా మొదలైతే కాలేదు. తెలుగుదేశం పార్టీ మాత్రం ఆల్రెడీ ప్రజల్లో తిరుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఎన్నికలకు సంబంధించి ఆయన వ్యూహం స్ట్రాటజీ ఒక రకంగా స్టార్ట్ చేసేసారు. మేనిఫెస్టో విషయంలో మాత్రం ఈ వారంలోనైనా క్లారిటీ వస్తుంది అని అనుకుంటే ఇంకా వైసీపీది అయితే పెండింగ్లోనే ఉంది. తెలుగుదేశం మాత్రం సూపర్ 6 పేరుతోనే ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేస్తే వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయిలో. సార్, ఫస్ట్ భారతీయ జనతా పార్టీ ఇది 10 ఒక 6 క్లారిటీ అయితే ఇచ్చేసింది అభ్యర్థుల విషయంలో. ఇందులో ట్విస్ట్లు ఏమన్నా ఉన్నాయా అంటే ఆశావాహులకు ఇచ్చిన ట్విస్టులు కానీ లేదు అంటే కంప్లీట్గా పసుపు రంగుతోనే ఆ మేనిఫెస్టో ఉంది అని చేస్తున్న విమర్శలు, కొంతమంది బయటికి చెప్పుకోలేక లోపల కమల్నాథులు కుమిలిపోతున్న పరిస్థితి ఏమైనా ఉందా అంటే ఎలా చూడొచ్చు? సహజంగా ఉంటుంది, ఎందుకంటే పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళు. కాకపోతే పార్టీ దృష్టిలో వాళ్ళు ఎదగలేదు, బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆర్థికంగాను స్థితివంతులు. అదే సందర్భంలో చంద్రబాబు గారికి కూడా పాజిటివ్గా ఉన్నటువంటి వాళ్ళు. బాబే గెలిపించే బాధ్యత తీసుకుంటాడు అన్నటువంటి రూట్లో ఇచ్చుకొచ్చిందే ఇటు సుజనా చౌదరికైనా, సీఎం రమేష్కైనా, లేకపోతే గనక రోషన్కైనా, ఇట్లాంటివన్నీ కూడా. అదే సందర్భంలో పార్టీని నమ్ముకున్న వాళ్ళకు కూడా ఇచ్చారు అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఆ శివకృష్ణరాజు, శ్రీనివాస్ వర్మ ఇట్లాంటి వాళ్ళు. అదే సందర్భంలో బీజేపీలోనే ఉంటూ చంద్రబాబు గారి ఆశీస్సులు పొందినటువంటి వాళ్ళు విష్ణుకుమార్ రాజు, తర్వాత కామినేనికి కూడా వచ్చినాయి. కాబట్టి అన్నిటి కలయిక దాంట్లో. టికెట్ రాని వాడేమో చంద్రబాబుని తిట్టుకుంటాడు, టికెట్ వచ్చినటువంటి వాడేమో బాబు వాళ్ళనేనని ఫీల్ అవుతాడు. అది ఫైనల్ గా. కానీ బీజేపీలో టికెట్ వస్తుందని ఆశించిన వాళ్ళు రాకపోతే జగన్ తిడుతున్నారు. జగన్ ఎవరు తిడుతున్నారు? వీళ్ళు కదా తిట్టేది. తిడుతున్నటువంటి జగన్ తిడుతోంది తెలుగుదేశం వాళ్ళు. చంద్రబాబుని ఎట్లాగే జగన్ తిడుతున్నారు. తెలుగుదేశం పార్టీ సీట్లు వచ్చి పోగొట్టుకున్న అనపర్తి ఎమ్మెల్యేను, లేకపోతే బీజేపీకి సీటు పోవడం వల్ల అక్కడ బీజేపీ తరపున చంద్రబాబు తనకు సీట్ ఇస్తాడులే అని భావించి అది సాధ్యం గాక వేరే వాళ్ళకి ఇచ్చేసేయడంతో ఆగ్రహించినటువంటి రఘురామకృష్ణరాజు మాట్లాడతారు. కానీ వాళ్ళు ఏంటి చంద్రబాబుని ఏమనలేక సీటు తీసేసింది ఎవరు? చంద్రబాబు. అనపర్తి ఎవడన్నా బలంగా గుంజుకున్నాడా? నరసాపురం ఎవడన్నా బలంగా గుంజుకున్నారా? ఆయన ఇస్తేనే కదా తీసుకుంది. దాని బదులు వేరేది ఇస్తానని ఎందుకు చెప్పలే? అనపర్తి బదులు రాజమండ్రి రూరల్ ఇస్తాను, లేకపోతే రాజమండ్రి అర్బన్ ఇస్తాను, లేకపోతే విజయవాడ సెంట్రల్ ఇస్తాను, లేకపోతే విశాఖపట్నం ఎంపీ ఇస్తానని ఎందుకు చెప్పలే చంద్రబాబు? అంటే అక్కడ అనపర్తి ఆయన్ని తాకట్టెట్టాడు ఆయన, లేదా అనపర్తి ఆయన్ని వదులుకోవడానికి ఆయనే సిద్ధపడ్డాడు. ఏం గెలవడం ఏమన్నా సర్వే ఉందేమో. ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ అనపర్తి బీజేపీ వద్దంటే వద్దన్న సీటు, అంటగట్టిన సీట్ అది. దాంట్లో బీజేపీ తప్పు ఎట్లా అవుతుంది? అందులో పొత్తు పెట్టుకొని కూటమి కట్టి బీజేపీ బరువు బాధ్యతలను చంద్రబాబు గారికి అప్పచెప్పేసిందా హైకమాండ్ ఆంధ్రప్రదేశ్ విషయంలో? నేను అట్లాగా అనుకోవట్లేదు. వాళ్ళు అంటున్నారు కానీ అంత సీన్ ఏం లేదు. చంద్రబాబు ఏమి ఇక్కడ నేను బాధ్యత తీసుకుంటానని చెప్పినట్టు ఎక్కడ కనిపించట్లా. గెలిపించే బాధ్యత తీసుకుంది పురంధేశ్వరి. మేము గెలుస్తాం, అట్లాగే వాళ్ళని కూడా గెలిపిస్తాం అనేటువంటి. కాబట్టి అందులో ఎక్కడ బాబు పాత్ర ఏం కనిపించట్లేదు. బాబు నేను గెలిపిస్తాను, నాకు మీరు వీళ్ళకిస్తే అని చెప్పి తీసుకున్నట్టేమనిపించట్లా, చెప్పించినట్టేమనిపించట్లా. టీడీపీకి పట్టులేని నియోజకవర్గాలే బీజేపీకి ఇవ్వడం అంటే మరి ఏంటి దాని వెనక వ్యూహం? అంటే వాళ్ళు గెలవడానికి ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. తెలుగుదేశానికి పట్టున్నటువంటి సీట్లు కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అనపర్తి తెలుగుదేశానికి పట్టున్న సీటే కదా, ఇచ్చారు కదా. అంటే ఆయనకు ఉన్న ఫీడ్బ్యాక్ ఏదో ఉండుంటది. అదే సందర్భంలో విశాఖ నార్త్ తెలుగుదేశానికి పట్టున్నదే కదా, గతంలో ఈయన గెలిచిందే కదా, గంట గెలిచిందే కదా, మరి అది కూడా ఇచ్చారు కదా. అక్కడ ఏంటంటే కొన్ని త్యాగాలు చేశారు, కొన్ని పనికిమాలిన సీట్లు కూడా ఇచ్చారు. అది మరి అన్ని పనికొచ్చే ఇస్తారా? సాధారణంగా అన్ని ఇస్తే ఉట్టి గోదావరి జిల్లాలు 2 రాసి ఇచ్చేయాలి జనసేనకి, బీజేపీ. అక్కడ అట్లా కాదు కదా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సీట్లలో బీజేపీ సీన్ ఎంత ఉంటుంది, ఎస్సీ ఎస్టీ సీట్లలో జనసేన సీన్ ఎంత ఉంటుంది, ఈ దెబ్బతో తేలిపోతుంది. ఆ సీట్లు వాళ్ళు గెలుచుకోగలిగితే అద్భుతమైన పెర్ఫార్మెన్స్.
లేదనుకోండి ఆ సీట్లు అంటగట్టినట్టు అన్నది ఆఫ్టర్ ఎలక్షన్స్ తేలుతుంది. వాస్తవానికి అనపర్తి విషయానికి వస్తే రెడ్డి డామినేషన్ నియోజకవర్గం, అక్కడ ఇద్దరు ప్రత్యర్థులు కూడా రెడ్డి సామాజిక వర్గం. బీజేపీలో ఆల్రెడీ విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. అంటే రెడ్డి డామినేషన్, రెడ్డి అభ్యర్థిని పెట్టాలంటే ఆయనకి సీట్ ఇవ్వచ్చు. కానీ ఓకే, మాజీ సైనికుడు ఇవ్వకూడదని నా ఉద్దేశం కాదు, కానీ ఈయనతో పోల్చుకుంటే ఆయన సీనియర్ కదా శివరామకృష్ణరాజుతో పోల్చుకుంటే, అంటే కావాలని అక్కడ పెట్టారా ఆ సీట్ కోసం? అంటే విష్ణువర్ధన్ రెడ్డి రాయలసీమ కదా. అవును, అందుకని ఇక్కడికి ఇంకోటి అక్కడ బేస్ ఏం లేదు. విష్ణువర్ధన్ రెడ్డికి ఇస్తానన్నా తీసుకోకపోతే, ఎక్కడ ఉన్న సుజనా చౌదరిని, ఎక్కడ ఉన్న చిన్నమనేని రమేష్ తీసుకొచ్చి పెట్టినప్పుడు వాళ్ళు అది అడిగారు, పెడితే ఇతను అడిగినట్లేడు ఆ సీటు. సుజనా చౌదరి నాకు వెస్ట్ ఇవ్వమని అడిగాడు, ఫస్ట్ విజయవాడ పార్లమెంట్ అడిగాడు, లేకపోతే వెస్ట్ అని ఇవ్వమని అడిగాడు. సీఎం రమేష్ విశాఖపట్నం కానీ అనకాపల్లి కావాలని ఆయన అడిగాడు. విష్ణువర్ధన్ రెడ్డి అక్కడ అడిగాడు కానీ హిందూపురం పార్లమెంటో ధర్మవరం అడిగాడు కానీ ఇటు అడగల. అడిగితే ఇచ్చుండేవాళ్ళు. బట్ అక్కడ ఇంకొక రెడ్డి ఉన్నాడు, కేఆర్కే రెడ్డి, రామకృష్ణారెడ్డి, ఆయనకి ఇవ్వచ్చు. అతను గుంటూరు జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నాడు, రావులపాలెం ఆయన, ఆయనకి ఇవ్వచ్చు. లేకపోతే ఇంకొక మల్లిరెడ్డి ఎవరు ఉన్నారు రాజమండ్రి, ఆయనకైనా ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం ఆలోచన ఎట్లుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా తెలిసింది రాజమండ్రి అంటే కమ్మ సామాజిక వర్గపు సీట్ అంటారు. మరి అక్కడ కాపు గెలిచాడు కదా ఇంత ముందు సత్యనారాయణ, ఆకుల సత్యనారాయణ. బీజేపీ మరి ప్రయోగం చేసి సక్సెస్ అయింది కదా. అట్లాగే పొత్తులో ఉన్నప్పుడు గెలిచారు, అదే అనేది ఇప్పుడు పొత్తే కదా బేసిక్ గా. అట్లాంటి ప్రయోగాలు చేస్తుంటారు. ఇప్పుడు లేకపోతే రాజమండ్రి ఎంపీ అంటే కమ్మ మాత్రమే, మరి బీసీ ఎట్లా గెలిచారు కిందసారి? కాబట్టి ప్రయోగాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేస్తారు. భారతీయ జనతా పార్టీ అట్లాంటి ప్రయోగం, ఎంబీసీ ప్రయోగం, ఇవన్నీ ఉత్తర భారతదేశంలో చాలా చేసింది. అందులో ఇది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. సక్సెస్ అయింది అనుకోండి కొనసాగినట్టు, ఫెయిల్ అయింది అనుకోండి మారిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఒక సామాన్య సైనికుడికి ఇచ్చామనేటువంటి ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా, అది ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం మార్క్ ఎంపికగా చూడడానికి ఏం లేదా ఈ 10 నియోజకవర్గాల్లో కొన్నైనా? అట్లా అనుకోవడానికి లేదండి. అంటే ఈయన ప్రయత్నం చేశారు, చంద్రబాబు గారు సాధ్యమైనంత వరకు రుద్దారు కానీ వాళ్ళ మీద. టోటల్ గా చూసుకున్నప్పుడు ఏమనిపిస్తోందంటే బీజేపీకి కూడా తను కోరుకున్నటువంటి సీట్లు కొన్నిటిని వల్ల కాలేదు. అలాగే చంద్రబాబు గారు కొన్నిటిని వదులుకోకూడదు అనుకున్నా సరే వల్ల కాలేదు. ఇద్దరు కూడా 50-50 అనుకోవాలా. కానీ భారతీయ జనతా పార్టీలో ప్రస్తుత అధ్యక్షులకి మాజీ అధ్యక్షులకి మధ్య జరుగుతున్న కోల్డ్ వారే సోమవీర్రాజుకి టికెట్ రాకుండా చేసింది. నేను అట్లా అనుకోవట్లేదు. అంటే బేసిక్గా సోమవీర్రాజుకి అనపర్తి రుద్దాలంటే చంద్రబాబు వేశారు ఒక ఎత్తుగడ, ఒక్క దెబ్బకి 2 పిట్టలు అన్నటువంటి కోణంలో. పురంధేశ్వరి ఎంపీ సీట్లో ప్రధానమైనటువంటిది అనపర్తి అనేటువంటి దాని మీదనే, ఆధిపత్యం మీదనే గెలుపు. ఉండవల్లి అరుణ్ కుమార్ గెలిచింది 2009లో అనపర్తి ఓట్ల మీదనే కదా. అతను 2 సార్లు గెలిచాడా, 2 సార్లు కూడా అనపర్తి ఓట్ల మీదనే గెలిచాడు కదా. మిగతా దాని తెలుగుదేశం పట్టున్నటువంటి ప్రాంతమే కదా. మరి అతను ఎంపీగా గెలవడానికి అనపర్తి బాగా ఉపయోగపడింది. అట్లాగే ఈయన ఓడడానికి కూడా మురళీమోహన్ అట్లాగే కదా ఓడిపోయింది అక్కడ. గెలిచింది కూడా అప్పుడు అనపర్తి మీదనే కదా. 2014లో అనపర్తి నలమేలు గెలవబట్టినే కదా అక్కడ మురళీమోహన్ కూడా గెలిచింది. ఇప్పుడు అట్లాంటి సీట్లో అనపర్తిని తీసుకెళ్లి బీజేపీకి ఇవ్వడం ద్వారా అక్కడ పురంధేశ్వరిని దెబ్బకొట్టడం. అంటే ఆవిడ కోరుకుంది కాబట్టి ఎంపీ సీట్ ఇచ్చారు. కుటుంబంలో బంధుత్వాల కారణంగా ఒక టైఅప్ అయ్యారు. బాలకృష్ణకి హిందూపురం, మంగళగిరి లోకేష్, కుప్పం చంద్రబాబు, శ్రీభరత్కి విశాఖపట్నం, ఈవిడికి రాజమండ్రి అనేది ఆ కుటుంబపు తీర్మానాన్ని కాదనకుండా ఇచ్చేశారు. అలాగనే ఆమెను గెలవనివ్వదలుచుకోలేదు. విశాఖపట్నంలో కనుక సీఎం రమేష్కి ఇచ్చుంటే అది వేరుగుండు, ఇవ్వలేదు కదా. లేదా జీవీఎల్కి ఇచ్చుంటే అది వేరుగుండు, ఇవ్వలేదు కదా. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి, కథ ముందుకు ఎట్లా తీసుకెళ్లాలన్నట్టు. ఇక్కడ ఆ విధంగా పురంధేశ్వరిని ఓడగొట్టడం ఒక ఆస్పెక్ట్. రెండోది ఆ సీటు సోమవీర్రాజుకి ఇప్పించడం. ఇప్పించి తద్వారా సోమవీర్రాజు ప్రత్యక్ష ఎన్నికల్లో పనికిరాడు అని అతన్ని, వాస్తవంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీలో విప్లవాత్మకమైన సంస్కరణలు ఎప్పుడన్నా జరిగినాయి అంటే సోమవీర్రాజు టైంలో. 1998వ సంవత్సరంలో గట్టిగా ప్లాన్ చేసి గెలిపించింది 2 ఎంపీ సీట్లు కానీ 4 ఎమ్మెల్యే సీట్లలో కీలక పాత్ర అతందే. పోల్ మేనేజ్మెంట్ అన్నటువంటి స్ట్రాటజిక్గా చేసుకొచ్చి మళ్ళీ 2014 అప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి రాజమండ్రి గెలిపించిన దాంట్లో కీలక పాత్ర. అది అతనికి అడ్వాంటేజ్ అయ్యి తనకి అధ్యక్ష స్థానం వరకు తీసుకురాగలిగింది. అట్లాంటి సోమవీర్రాజు భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా మళ్ళీ పార్టీకి క్రైసిస్ అప్పుడు అతన్ని పెట్టచ్చు. అలాంటి పరిస్థితి రానియకుండా అతని శాంతం తొక్కేయాలంటే ఎందుకు పనికిరాడు ఇతను, ప్రత్యక్ష ఎన్నికల్లో పనికిరాడు అనేటువంటి ఫీలింగ్ కల్పించాలంటే అనపర్తి సీట్ అతనికి తోసేయడం అన్నటువంటి కాన్సెప్ట్ ట్రై చేశారు. కాకపోతే సోమవీర్రాజు ముందుగానే కనిపెట్టాడు, వద్దు నాకు సీట్ వద్దని చెప్పారు. అప్పుడు ఈ రాజుకి ఇచ్చారు అనమాట. కానీ ఎపిసోడ్లో
సోమవీర్రాజు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి రఘురామకృష్ణరాజు గారికి సీట్ రాకుండా చేశారనే ఆరోపణలో లాజిక్ ఏంటి? ఏ పాపం అదేందో జగన్మోహన్ రెడ్డికి జనాలు టీవీలోనేమో కనబడి చేస్తారు, అదేందో ఈనాడు ఆంధ్రజ్యోతి చూస్తేనేమో ఖాళీగా కనబడుతుంటది సభ. అవును, మరి వీళ్ళు గ్రాఫిక్ వేసారు వాళ్ళు గ్రాఫిక్ వేసారు తెలియదు. వాళ్ళు గ్రీన్ మ్యాట్ అయితే వీళ్ళు గ్రీన్ మ్యాట్ వేసినట్టు అనుకోవాలి మరి. అదొక ఎత్తు. రెండవది అట్లాగే అదే జగన్మోహన్ రెడ్డి పని పాట లేక సోమవీర్రాజు నువ్వు రాయ్యా మన ఇద్దరం కూర్చుని రఘురామకృష్ణరాజుని దెబ్బ కొట్టేద్దాం, అనపర్తిలో ఇంకొకళ్ళని దెబ్బ కొట్టేద్దాం, ఇలాంటిది అతను పని పాట లేక చేసుకుంటాడని వీళ్ళు పని పాట లేక రాయడము పని పాట లేక ప్రచారాలు చేయడం తప్పించి ఒకటేంటంటే చంద్రబాబుని ఏమనలేక ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఎవరిని తిట్టుకోవాలా? నిన్ను వాడుకుని వదిలేసింది చంద్రబాబు, లేదా నీ స్వార్థం కోసం చంద్రబాబుని అడ్డం పెట్టుకున్నావు, అతను గ్రహించి నీతో అవసరం లేనప్పుడు వదిలేశాడు. అది సింపుల్ లాజిక్. కరెక్ట్గా చెప్పాలంటే చంద్రబాబు ఏమైనా పిలిచాడా రఘురామకృష్ణరాజుని? పిలవలేదుగా. నేనేమన్నా తెలుగుదేశంలో చేరాడా? లేదుగా. జనసేనలో ఏమైనా చేరాడా? లేదు కదా. దేంట్లో చేరకుండా రోజు జగన్ తిడతా ఉంటే చంద్రబాబు నాయుడు ఏమన్నా ఏం ప్రోత్సహించాడు? అరెస్ట్ చేసినప్పుడు అయ్యో అన్నాడు. కోర్టులో ఆయనే చెప్పాడు కదా న్యాయ సహాయం చేశారని. ఆయనకి న్యాయ సహాయం ఏంది? అది బాబు గారే చెప్పారు ఓపెన్ గా. న్యాయ సహాయం అంటే ఏంటి? లాయర్లను పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడా? అంటే ఆయనకి బెయిల్ ఇప్పించడంలో బాబు గారు కీలక పాత్ర అంటే ఏంటి? అంతే న్యాయ సహాయం అంటే అదే ఏంటది? లాయర్లను పెట్టడం, అరేంజ్ చేయడం. లాయర్లను పెట్టుకోవడానికి ఆయన దగ్గరే ఉన్నారు కదా మనుషులు. లాయర్లు ఉన్నారు, డబ్బులు ఉన్నాయి. లాయర్లను పెట్టడంలో ఆయన సహాయం ఏంటి? ఇంకా పోనీ బెయిల్ ఏమన్నా ఆయన ఇప్పించాడా కోర్టులో? ఇప్పించాడు అంటే అది పెద్ద క్రైమ్ కదా. జ్యుడిషియరీ మేనేజ్ చేసినట్టు కదా. జ్యుడిషియరీ మేనేజ్ చేసినట్టు కదా. బోళాగా చాలా గుట్లు ఇప్పేశాడు ఆయన. బెయిల్ చంద్రబాబు కుప్పంలోనే ఎక్కడో నేనైతే విన్నాను. బాబు గారే ఓపెన్ గా అన్నారు రఘురామకృష్ణరాజు మీద ఇలాగా కేసులు పెడితే అప్పటికప్పుడు మాట్లాడి నేను అన్ని బయటకు తీసుకొచ్చాను, బెయిల్ కి మనమే చేసాం అంతా ఆయన ఓపెన్ గా పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడు. అంటే అర్థం ఏంటి? మరి దాన్ని ఎలా చూడాలి? జ్యుడిషియరీ మేనేజ్ చేస్తున్నట్టుగా. అదేండి అది మరి తెలియదు ఏంటంటే. ఎందుకంటే బెయిల్ ఇవ్వడం అనేటువంటి కోర్టు చేయాలి. కోర్టు చేత నేను ఇప్పించానంటే అర్థం ఏంటి? ఆయన నాకు సాయం చేశాడంటే అర్థం ఏంటి? అంటే వీళ్ళు జ్యుడిషియరీ మేనేజ్ చేస్తున్నాను ఒప్పుకుంటున్నట్టు. జడ్జిలు చెప్పాలి దానికి సమాధానం. లేదు సామాన్య బెయిల్ కాన్సెప్ట్ అంటే లాయర్ వాదిస్తాడు, బెయిల్ వస్తుంది. దానికి చంద్రబాబు ఇప్పించడం ఏంటి? నాకు అర్థం కాలేదు. అది రఘురామకృష్ణరాజు చెప్పాడు, మీరు చెప్పినట్టు ఆయన చెప్పాడు, బాబు గారు చెప్పారు. మరి అంటే ప్రజల్లో అక్కడ దాని అర్థం ఏంటంటే అమాయకుడైన రఘురామకృష్ణరాజు మీద కుట్ర చేసి లోపలేసేస్తుంటే నేను వచ్చి కాపాడాను. నువ్వు వెళ్ళి బెయిల్ పిటిషన్ మీద సంతకం పెట్టి ఇచ్చేస్తే ఆ ముక్కకు అర్థం ఉంది, అంతే కదా. కానీ నువ్వేం చేయలేదు కదా. బెయిల్ ఎవరు ఇచ్చారు? కోర్టులో ఎవరో ఇద్దరు సంతకం పెట్టారు. పోనీ ఆ ఇద్దరు సంతకంలో ఈయన ఉంటే పూచికత్తు, దానికి ఒక అర్థం ఉంటది. లేదుగా. మరి అంటే ఏంటి? ఏదో చేస్తున్నట్టు కదా. ఇట్లాంటివన్నీ నోరిప్పేసి రహస్యాలు బయటపడుతుంది. అదే గనక ఈనాడు ఆంధ్రజ్యోతి గనక తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉండుంటే అదే హైలైట్ చేసి నేనే బెయిల్ ఇప్పించానని ఆయనే బెయిల్ ఇచ్చాడంట అని వీళ్ళు అంటే జడ్జిలు చెప్పాలని జ్యుడిషియరీ మీద పెద్ద కథనాలు రాసేవాడు. సాక్షి వాళ్ళకి అర్థం కాక రాయలేకపోయారు. వచ్చిన గొడవ అది అసలు విషయం అక్కడ. దాన్ని బట్టి ఇప్పుడు అట్లాంటి మనిషి అంటే మధ్యలో సోమవీర్రాజు గారు బలైపోయారు ఇప్పుడు దాంట్లో. అంటే తిడుతున్నారు అతన్ని. ఇప్పుడు డైరెక్ట్ గా పురంధేశ్వరిని ఏమనలేరు, డైరెక్ట్ గా చంద్రబాబుని ఏమనలేరు. కాబట్టి జగను సోమవీర్రాజు అని సోమవీర్రాజు మీద ఏంటి వ్యక్తిగత ద్వేషం అర్థం కాలేదు. జగన్ మీద అంటే ఆయనకి వ్యక్తిగత ద్వేషం ఉంది. రఘురామకృష్ణరాజు గారికి జనతా పార్టీ తెలుగుదేశం పెట్స్ ఎక్కువ ఉంటాయి, తెలుగుదేశం పెట్స్ ఎక్కువ ఉంటారు. అలా కాకుండా భారతీయ ఇప్పుడు సింపుల్ లాజిక్ అర్థం కావాలంటే తమిళనాడులో డిఎంకేకి వ్యతిరేకం అనే కోణంలో గత 70 ఏళ్ళ నుంచి భారతీయ జనతా పార్టీ పోరాడుతోంది. అక్కడ నామమాత్రంగా ఉంది. అక్కడ అన్నామలై వచ్చాక ఏం చేశాడు? మన అసలు విధానంలోనే తప్పుతో ఉన్నాం, మనం కొట్లాడాల్సింది డిఎంకే మీద కాదు, ముందు ఏ డిఎంకేదా అనే దాన్ని నిర్వీర్యం చేస్తే మనం ఆ ప్లేస్ ఆక్యుపై చేస్తాం, లేకపోతే మనం ఎట్లా సాధ్యం? డిఎంకే అనేటువంటిది ఒక సెక్షన్ ఆఫ్ ఓటింగ్, ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పార్టీ. ఆ ఓట్లు అకస్మాత్తుగా దాన్ని దెబ్బకొట్టడము మన చేతిలో ఇమ్మీడియట్గా లేదు. వాళ్ళు అర్జెంటుగా మనల్ని ఏం నమ్మరు. మనల్ని నమ్మే వర్గాన్నేమో తీసుకెళ్లి ఏఐడిఎంకేకి ఇచ్చేస్తున్నాం. ముందు మనం ఏఐడిఎంకే ప్లేస్ ఆక్యుపై చేసుకుంటే అప్పుడు డిఎంకేని కొట్టడం సులభం. ముందు మనం కడుపు నిండా తిని ఒంటి నిండా శక్తి తెచ్చుకుని అప్పుడు వెళ్ళి యుద్ధం చేస్తే బెటర్. కానీ నా చేతిలో కత్తి ఉంటే నేను ఒడుద్దును
అని బయట కూర్చుని ఉపన్యాసాలు ఇస్తే ఎట్లాగా అని చెప్పాడు. అధినాయకత్వం నీకు ఓపిక ఉందా అంది, చేస్తానన్నాడు. పో అన్నారు. ఎన్డీఏలో రెండవ అతిపెద్ద పార్టీ ఏఐఏడిఎంకే యాక్చువల్గా, బీజేపీ తర్వాత హైయెస్ట్ సీట్లు ఆయనకే. అట్లాంటి దాన్నే పక్కన పెట్టి అన్నామలకి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచి ఎన్డీఏలో భాగస్వామి, మూడో భాగస్వాము రెండో భాగస్వాము నడుస్తా ఉంది. ఒకప్పుడు రెండో భాగస్వామి అనాలి, హైయెస్ట్ సీట్లు తెచ్చుకున్నటువంటి పార్టీ. తీరా చూస్తే అట్లాంటి భారతీయ జనతా పార్టీ ఆ తెలుగుదేశంతో పొత్తు వలన మనం ఇక్కడ ఆల్టర్నేటివ్ కాలేకపోతున్నాం. కాంగ్రెస్ అనేటువంటి దాన్ని దెబ్బకొట్టాలంటే మనకి వెనకాల శక్తి కావాలి. మనం తెలుగుదేశానికి మిత్రపక్షంగా ఉంటే ఎట్లా సాధ్యం అవుతుంది? తెలుగుదేశం మన శక్తిని అది లాక్కుంటుంది. మనం ముందు కొట్టాల్సిన తెలుగుదేశాన్ని ఆ ప్లేస్లోకి మనం వెళ్ళి కూర్చుంటే అప్పుడు మనం కాంగ్రెస్ని కొట్టడం సులభం అని చెప్పి మొదట ఆలోచన రేకెత్తించినోడు సోమవీర్రాజు బీజేపీలో. అప్పటి నుండినే బీజేపీ ఆలోచన మారింది. దాన్ని అతను ప్రూవ్ చేసి చూపించాడు. 98లో వితౌట్ తెలుగుదేశం పొత్తు 98లో గెలిచింది బీజేపీ. 2014లో పొత్తుతో రాజమండ్రి ఎట్లా సాధ్యం అవుద్దన్నారు, కానీ సాధ్యం చేశాడు కదా అప్పుడు. అట్లాగే తాడేపల్లిగూడెం అసలు ఎక్కడ వర్కౌట్ అవుద్దన్నారు, గెలిచారు కదా. ఇట్లాంటి కాన్సెప్ట్లు ఉన్నప్పుడు అతను ఆ రూట్లో ఇట్లాంటిది ఆలోచన రేకెత్తిస్తున్నాడు. యాంటీ టీడీపీ బీజేపీ ఇండివిజువల్ ఎదుగుదల అన్నటువంటిది. అది తెలుగుదేశానికి కానీ తెలుగుదేశాన్ని ప్రేమించే వాళ్ళకి కానీ నచ్చదు. అంటే తెలుగుదేశం ప్లేస్ని బీజేపీ ఆక్యుపై చేయాలన్న ఆలోచన రేకెత్తించి ఇవాళ తెలుగుదేశానికి ఒక భయోపాత వాతావరణాన్ని సృష్టించి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చచ్చినట్టు బీజేపీ ఇదివరకు బీజేపీకి అదిస్తే తీసుకునేది, వచ్చి చేతులు కట్టుకుని ఉంచునే పరిస్థితి. ఇవాళ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఓకే అంటే భగవంతుడా అని ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి. 3 రోజుల పాటు ఢిల్లీలో కూర్చుని తెచ్చుకోవాల్సిన కర్మ పట్టింది. ఈ మొత్తానికి కారణం ఎవరు అంటే సోమవీర్రాజు అనేటువంటి కోపం. అంటే బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు తీసుకోలేదా, సీట్ ఇవ్వలేదా అంటే తీసుకున్నారు. ఇప్పుడు రోషన్ కానీ అమర్ ప్రసాద్ కానీ. అలాగే రఘురామకృష్ణరాజు గారిని ఆయన బయట పార్టీ అయినా ఆయనకి స్థానికంగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఖర్చు పెట్టగలరు, గెలుస్తారని ధీమా. ఓకే గెలుస్తారు లేదా తర్వాత సంగతి. ముందు పురంధేశ్వరి గారి సోమవీర్రాజు గారు ఇద్దరు వెళ్ళి మాట్లాడి వచ్చారు కాబట్టి వీళ్ళే లిస్ట్ ఫైనల్ చేసి ఉంటారు, వీళ్ళే కావాలని రఘురామకృష్ణరాజు గారి పేరు ఈయన పక్కన పెట్టించాడా? అదే అమాయకత్వం ఏం లేదండి, తెలుసు అంత అక్కడ. కాకపోతే ఏందని చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు ఎట్లకి ఇప్పుడు అమరావతి రైతులు ఉంది ఎట్లుంటది, ఇది ఒక విచిత్రమైన పని అనమాట. శివలింగం మీద తేలు లాంటి పరిస్థితి. శివలింగం మీద తేలిని మనం ఏం చేయాలి, కొట్టలేం. దేవుడు అది తేలు విషయం తెలుసు. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి తెలుగుదేశం పార్టీ అవసరం, చంద్రబాబుని ఏమనకూడదు. కాబట్టి ఎవడో ఒక అనమ్మకుడి తిట్టాలి మనం. ప్రాక్టికల్ పాయింట్ ఏంటి, రఘురామకృష్ణ నరసాపురం సీటు బీజేపీ అడగలేదు అసలు. వాళ్ళు అడిగింది విజయవాడ అడిగారు, ఏలూరు అడిగారు, రాజమండ్రి అడిగారు, విశాఖపట్నం అడిగారు, అనకాపల్లి అడిగారు, హిందూపురం అడిగారు, రాజంపేట అడిగారు, నెల్లూరు అడిగారు, తిరుపతి అడిగారు. వీళ్ళు ఇచ్చింది తిరుపతి ఇచ్చారు, రాజంపేట ఇచ్చారు. అంటే ఇవ్వలేని ఒక మూడు ఇవ్వలేదు. అడిగిందంటే హిందూపురం ఒకటి ఇవ్వలేదు, విశాఖపట్నం ఇవ్వలేదు, ఏలూరు ఇవ్వలే, విజయవాడ 4 ఇవ్వలేదు ఎంపీలు. నరసాపురం ఇచ్చారు, నరసాపురం అంటగట్టారు. అంటే 6 2 ఇచ్చినట్ట అంతేగా. అంతే 4 వీళ్ళకి నచ్చిన 4 ఇచ్చారు, వాళ్ళకి కావాల్సిన 2 ఇచ్చారు. అది మరి అప్పుడు ఏమనాలి? నరసాపురం వాళ్ళు ఏమన్నారు, ఫస్టే రఘురామకృష్ణరాజుని తీసుకోండి మీ తరపున గెలిచేస్తాడంటే నరసాపురం సీట్ మాకు వద్దులేండి ఉంచుకోండి అని చెప్పారు వాళ్ళు. వచ్చినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్, ఇదే ఆయన పేరు ఇదే కదా, షెకావత్. షెకావత్కి తెలుగు కూడా వచ్చు. ఆయన చాలా స్పష్టంగా రఘురామకృష్ణరాజు అంటే మీ అభ్యర్థి మా పార్టీ తరపున అయ్యేటట్టయితే ఆ సీట్ మీరు అట్టు పెట్టుకోండి, మాకు అక్కర్లేదు, మాకు ఈ సీట్లు ఇవ్వండి అని చెప్పేశాడు ఆయన. అప్పుడు చంద్రబాబు గారు ఏమనొచ్చు, శుభ్రంగా నరసాపురం తెలుగుదేశం తరపున సీట్ తీసుకుని చేసుకోవచ్చుగా, ఎందుకు చేయలే?
కాబట్టి అయ్యే ఉంటాయి ఇక్కడ వింతలు. ఈ పంపకాల తర్వాత ఓకే, భారతీయ జనతా పార్టీలో పెద్దగా అయితే ఏమి రాలేదు, యాజిటేషన్ రోడ్డు ఎక్కి ధర్నాలు చేసి. ఆయన ఏదో అన్నట్టున్నారు అంతే, స్వామీజీ పరిపూర్ణానంద ఇది కరెక్ట్ కాదు, ధర్మం సరిగ్గా లేదు ఇందులో, అది ఇదని. కానీ టీడీపీ జనసేనలో మాత్రం ఒక రేంజ్లో యాజిటేషన్స్, సుగుణమ్మ గారు ఏడ్ చేయడం కానీ, ఇక్కడ ఈయన కానీ, ఇదంతా. ఈ అసంతృప్తుల విషయంలో జనసేన ఒక రకంగా చాలా సైలెంట్గా ఉంటుంది, టీడీపీ మాత్రం వాళ్ళని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది అనేది. అంటే వీళ్ళిద్దరూ పట్టించుకోకపోతే రేపొద్దున అదే పెద్దదవుద్దా? టీడీపీ జనసేనకి ఈ అసంతృప్తుల బెడద ఏమన్నా పెరుగుద్దా రేపు? మీకు లాస్ట్ డిబేట్స్లో కూడా చూడండి, నేను ఈ మొక్క ఎప్పుడో చెప్పాను, భారతీయ జనతా పార్టీలో పెద్ద హడావిడే ఉండదు. అవును, అంటే మాట అంటారు, అంటే లోపల ఏదైనా ఉండి ఉండొచ్చులే కానీ గొడవలు పడరు అని చెప్పాను. ఎందుకంటే వాళ్ళకి ఇంటర్నల్ క్రమశిక్షణ ఎక్కువ. అయితే గీతే పార్టీ కార్యాలయంలో చెప్పుకుని బాధపడతారు తప్పించి బయటకు వచ్చి రోడ్డు ఎక్కి రచ్చ చేయరు, కుర్చీలు పగలగొట్టడం, పాంప్లెట్లు అంటించేయడం ఏం లేదు. అదే జరిగింది కదా ఎక్కడైనా సరే. అది పక్కన పెడితే ఇప్పుడు ఆ విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళందరూ పార్టీ అధినాయకత్వంతో మాట్లాడుకున్నారు, రాష్ట్ర నాయకత్వానికి చెప్పుకున్నారు. అట్లాగే అతను రోషన్న కారణంగా నష్టపోయిన సురేష్ అక్కడికి వెళ్ళి చెప్పుకున్నాడు. అంతే తప్పించి ఎవరు కూడా వేరే కాన్సెప్ట్ లేదు. ఇకపోతే వీళ్ళకి సంబంధించి ఇప్పుడు ఏమవుతున్నది, ఇంటర్నల్ ఫైట్ అనేటువంటిది. ఇప్పుడు జనసేన సంబంధించినటువంటి 3-4 నాయకులు వైసీపీకి వెళ్ళిపోయారు కదా, గొడవల సంగతి అట్లా అదే రాజీనామాలు పక్క పార్టీకి వెళ్ళిపోతారు, ఇందులో అవి కూడా లేవు, అది నడిచిపోతుంది. బీజేపీ వాళ్ళు ఏంటంటే ఒరిజినల్ బీజేపీ వాడు ఎవడు చేయడు రాజీనామా, అది క్లియర్. ఒరిజినల్ బీజేపీ వాడికి ఈ దశాబ్దాల తరబడి పోటీ చేయకుండా తిరిగినటువంటి వాళ్ళకి వాళ్ళు ఎందుకు చేస్తారు పాపం, వాళ్ళు చేయరు. వీళ్ళది ఇప్పట్లో చల్లారుతుందా అంటే చల్లారుద్ది, రేపు మాపేక తర్వాత ఎన్ని రోజులు ఉంది, ఇంకా 45 రోజులు ఉంది, ఇంకో 10-15 రోజులు అరుస్తారు, ఎవడు పట్టించుకోవద్దు. ఇప్పుడు ఏంటంటే అసమ్మతి అసంతృప్తి ఎప్పుడు ఫ్లేర్ అప్ అవుతుంది అంటే దానికి కవరేజ్ వస్తాయి. సాక్షి వాళ్ళు చిన్న మొక్క రాయగలుగుతున్నారు కానీ అదే హైలైట్ చేయలేరు కదా. వీళ్ళకి ఇంకొక ఆల్టర్నేటివ్ ఉండాలి కదా. వీళ్ళకి ఏ ప్రజారాజ్యమో, ఏ బీజేపీనో విడిగానో, ఏ జనసేన విడిగానో ఉంటే ఆల్టర్నేటివ్ ఇది కాకపోతే అది మంచి టఫ్ ఫైట్ లో ఉంది అన్నప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఏం జరుగుతుంది, బీజేపీ ఆల్టర్నేటివ్ ఉంది కాబట్టి అటు కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు పోయారు, కాంగ్రెస్ పార్టీకి కొంతమంది పోయారు, శాంతం మధ్యలో మునిగిపోయింది ఎవరు, బీఆర్ఎస్. ఇక్కడ అట్లాంటి ఆల్టర్నేటివ్ లేకుండా చంద్రబాబు జాగ్రత్త పడ్డారు. ఆల్టర్నేటివ్ ఉండి ఉంటే ఇవాళ తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి వచ్చి ఉండేది. జనసేన బీజేపీనే కలిసి కనుక పోటీ చేస్తుంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీటు దక్కనటువంటి శ్రీకృష్ణదేవరాయలు, వసంత కృష్ణ ప్రసాద్ దగ్గర నుంచి వేమిరెడ్డి దాకా వీళ్ళందరూ బీజేపీకి జనసేనకి వచ్చేవాళ్ళు. ఎంపీ క్యాండిడేట్లు బీజేపీకి వచ్చేవాళ్ళు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు జనసేనకి వచ్చేవాళ్ళు, కొన్ని చోట్ల బీజేపీకి కూడా వచ్చేవాళ్ళు. వీళ్ళు ఇంకెక్కడికి పోతారు? అలాగే అంటే ఇండివిజువల్ గా ఉంటే వీళ్ళిద్దరూ విడిగా ఉంటే తెలుగుదేశం పార్టీ గనక ఒక్కటే పోటీ చేసి ఉంటే దాంట్లో సీట్లు పోటీ చేయడానికి భయపడేవాళ్ళు. ఇప్పుడు బీఆర్ఎస్కి ఎందుకు భయపడుతున్నారు? సింపుల్ లాజిక్, కేంద్రంలోనేమో బీజేపీ ఉంది, రాష్ట్రంలోనేమో కాంగ్రెస్ ఉంది, బతకలేరు. వాళ్ళ రోజున ఎట్లయిపోయిందంటే ఒక క్రూర రాజకీయం నడుస్తుంది. ఇదివరకు ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే అధికారంలో ఉన్నోడు, ప్రతిపక్షంలో ఉన్నోడు నిర్మాణాత్మకమైనటువంటి విమర్శ ప్రతిపక్షం చేసేది, దానికి నిర్మాణాత్మకమైన సమాధానం చెప్పేది. ఇదేదో పాత తరాల్లో కాదు, మన కళ్ళెదురుగుండా చూసింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అసెంబ్లీ సమావేశాలప్పుడు కావచ్చు, అంటే నా వార్తలు అనేక సార్లు అసెంబ్లీలో రప్చర్ అయినప్పుడు నిర్మాణాత్మకంగా అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రస్తావిస్తే చంద్రబాబు నాయుడు దానికి ముఖ్యమంత్రి హోదాలో సమాధానం చెప్పాల్సి వచ్చింది, దేవేంద్ర గౌడ్ సమాధానం చెప్పాల్సి వచ్చింది, హోంమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు. అట్లాగే తెలుగుదేశం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఈ తరహా రాజకీయం చూసాం తప్పించి ఎమ్మెల్యేగా మనవాడు గెలిస్తే మాత్రం అక్కడ పనిచేస్తాం, లేదంటే అక్కడున్న ఇన్ఛార్జ్ అంటే మన ఓడిపోయినాడు ఎవడైతే ఉంటాడో వాడే అక్కడ ఎమ్మెల్యే కింద మేము ఫీల్ అవుతాం అనేటువంటి కల్చరు 2014 తర్వాత పెరిగి. అంతకుముందు ఉన్న పద్ధతి ఏంటంటే, నేను గమనించిన పద్ధతి 94 నుంచి నేను ఫీల్డ్లోకి వచ్చాను. అప్పుడు ఎట్లుండేది ఏంటంటే, ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు ఒక ఊరికి మన వాళ్ళ ఏరియాలో 90 రూపాయలు ఖర్చు పెట్టి ప్రతిపక్షం వాడి ఏరియాలో 10 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు. ఇది అప్పుడున్న రాజకీయం. 10 రూపాయలు పెట్టేవాళ్ళు కానీ 10 పెట్టేవాళ్ళు, 90 అవతల ఖర్చు పెట్టుకునేవాళ్ళు. ఫస్ట్ ప్రయారిటీ ఏ ప్రాజెక్ట్ వచ్చినా అధికార పక్షం వాళ్ళ ఏరియాకి వెళ్తుంది, ప్రతిపక్షం వాళ్ళకి తక్కువ వెళ్తుంది. అంతే తప్పించి సంక్షేమ పథకాలు లాంటి వాటి విషయంలో కూడా ప్రతిపక్షాల వాళ్ళకి తక్కువ వచ్చేది. వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు 10 మందికి చెప్తే 5గురికో 6గురికో ఇచ్చేవాళ్ళు. అది ఆనాడు ఉన్న పద్ధతి. అయితే తర్వాతకు వచ్చేటప్పటికి ఇప్పుడు అట్లా కాదు కాన్సెప్ట్. ఇప్పుడు కంప్లీట్గా
అసలు ఎమ్మెల్యే అనేవాడు గెలిస్తే ప్రతిపక్షం తరపున మనిషిగా చూడడం మానేశారు. వాడు ఏమీ చేయలేడు. ఇప్పుడు జన్మభూమి కమిటీలు ఉన్న టైంలో తెలుగుదేశం ఎమ్మెల్యేకే దిక్కులేదు. వైసీపీ ఎమ్మెల్యేని ఎవడు పట్టించుకున్నాడు అసలు? ఇప్పుడు వాలంటీర్లు వచ్చాక వైసీపీ ఎమ్మెల్యేని ఎవడు పట్టించుకున్నాడు? ఇప్పుడు కదా జగన్ మీరు వెళ్ళండి 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 అని చెప్పి పక్కన వాలంటీర్ ఇచ్చి పంపించేదాకా వాళ్ళకే వాల్యూ లేదు. అసలు తెలుగుదేశం వాడిని ఎవడు పట్టించుకున్నాడు? అక్కడ తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళకే ఇచ్చారు కదా ఛాన్స్. అసంతృప్తులు రెబల్ బెడద ఎంతవరకు టీడీపీకి ఉంటుంది ఎన్నికల్లో ఈ కూటమి పెట్టుకోవడం వల్ల? మేబీ 10-15 రోజుల్లో సర్దుకుపోతారు అనుకుంటా. ఇంకేముంది, ఆల్టర్నేటివ్ లేదు కదా. ఆల్టర్నేటివ్ ఉంటే మూడో వైపుకి వెళ్ళాలా, ఏం లేనప్పుడు సర్దుకుంటారు. బయటకు వచ్చి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు. ఒక 4-5 దాకా చేస్తారు. మొత్తం 8 నుంచి 10 మంది చేస్తారు. అందులో ఒక 4-5 బుజ్జగిస్తారు, ఒక 5 రెబల్స్ గా ఉంచుతారు. అది జనసేన మీదనన్నా బీజేపీ మీదనైనా మీరు చూస్తా ఉండండి. కూటమి వల్ల జనసేన ఎంతవరకు నష్టపోయిందని అనుకోవచ్చు? ఎందుకంటే ఇస్తానన్న, ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడలో ఆ మాజీ మేయర్ సరోజకు సీట్ ఇస్తానన్నారు బీసీ సామాజిక వర్గం, ఇవ్వలేదు. ఇప్పుడు ఆమె బయటకు వచ్చారు, ఆమె పార్టీకి రాజీనామా చేశారు. అలాగే ఇక్కడ పోతిన మనిషి ఈయనైతే రాజీనామా చేయలేదు, కానీ ఈయన చాలా ఆవేదన చెందడం, ఎప్పటి నుంచో ఆయన అంతా రెడీ చేసుకున్నాడు పాపం, సీట్ వచ్చేస్తుంది ఇంకా లేదనుకున్న టైంలో. ఆయన కూడా బీసీ సామాజిక వర్గ నగరాలు ఏదో అంటే బీసీలకి పెద్దగా స్థానం లేదు ఆమె అనేసారు కూడా ఆ మాట. కాపులకి ఎక్కువ ప్రోత్సహిస్తారు, ఇది కాపుల పార్టీ అని ఆ ముద్ర వేసేసుకుంది. అంటే ఆ ముద్ర లేదని కాదు నా ఉద్దేశం. దానివల్ల ఎంత నష్టం? బేసిక్గా జనసేన కనుక రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తుంటే అట్లాంటి చర్చకు వస్తుంది. అది పొత్తులో పార్ట్ కాబట్టి అది బీసీలకు న్యాయం చేయడం అనే కాన్సెప్ట్ ఏమి ఉండదు. టోటల్ గా కలిపి లెక్కేస్తారు. టోటల్ కలిపితే 38 చోట్ల పెట్టినట్టున్నారు ఇప్పటికి. వీళ్ళు 48 పెట్టారు వైసీపీ. ఇప్పటిదాకా రిలీజ్ చేసిన కలిపితే 38, అందులో 3 ముస్లింలు కూడా కలిపి అది టోటల్ గా 38 ఉన్నట్టు. అక్కడ జనసేన ఇండివిజువల్ గా కాపులకి ఎక్కువ ఇచ్చుకుంటోంది, వీళ్ళు కాపులకి తక్కువ ఇచ్చారు. తెలుగుదేశం 8 మందికే ఇచ్చారు, జనసేన దాదాపుగా 10 మందికి కాపులకి ఇస్తుంది. ఒకటి జనసేనలో సామాజిక న్యాయం అన్నటువంటి పదాన్ని పక్కన పెట్టేయాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు ఇస్తారు, ఆయన అంటే మనం అంటే అనగానే వెంటనే ఆవేశం వచ్చేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ స్టేజ్ మీద ఎవరు కనబడతారండి? నాగబాబు, నాదెళ్ళ, పవన్ కళ్యాణ్, ముగ్గురు ఏ సామాజిక వర్గాలు? బీసీ నాయకుడు ఒక్కళ్ళ పేరు గట్టి పేరు చెప్పండి, ఎస్సీ నాయకుడు ఒక్క పేరు గట్టి పేరు చెప్పండి, ఎస్టీ నాయకుడు ఒక గట్టి పేరు చెప్పండి. తెలుగుదేశం పార్టీలో జవహర్ పేరు చెప్తారు, ఆనంద్ చెప్తారు, అనిత చెప్తారు, ఇట్లా పేర్లు కనబడతాయి. అదే సందర్భంలో భారతీయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సుచరిత దగ్గర నుంచి బోల్డ్ అని పేర్లు అనమాట. అసలు జనసేనలో ఎవరు ఇంకా అంటే అసలు అట్లాంటి కాన్సెప్ట్ అతను ఎందుకన్నో ఫ్రమ్ ద బిగినింగ్ అసలు పార్టీ సంస్థాగత నిర్మాణం మీద దృష్టే లేదు. సంస్థాగతంగా పార్టీని డివిజన్ల వారీ చెయ్యాలా ఈ మొక్కని నేను 100 సార్లు చెప్పా. మొదట్లో పాజిటివ్ గా చెప్పా, సక్సెస్ కావాలి మీరు డివిజన్ కమిటీలు వేయండి, పంచాయతీల కమిటీలు వేయండి, కార్పొరేషన్ కమిటీలు వేయండి. తర్వాత ఎలక్షన్లో 2019 ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి అబ్బే టైం జాలలేదన్నారు. టైం జాలలేదని 5 ఏళ్ళ పడి పెట్టుకుని అయిపోయింది. పోనీ 2000 అప్పుడు కూడా మళ్ళీ నేను చెప్పా, 2019 తర్వాత కూడా నేను మొదట్లో పాజిటివ్ గానే చెప్పా, జనసేన సక్సెస్ కావాలంటే ఇప్పుడు 6% ఓట్లు అంటే ఆషామాషేయం కాదు, ప్లస్ ఓ సీటు కూడా గెలుచుకున్నారు, ఎస్సీకి ప్రాధాన్యం ఇవ్వడం, అట్లాగే డివిజన్ వారీ కమిటీలు వేసుకోండి. నెక్స్ట్కి వచ్చేటప్పటికి స్థానిక ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కదా, తీరా చూస్తే ఎప్పుడైతే స్థానిక ఎన్నికల్లో బీజేపీకి వెన్నుపోటు పొడిచారు అంటే బీజేపీతో పొత్తు అన్నాక సక్సెస్ కావాలని కోరుకున్నా, ఎప్పుడైతే అది భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని దాన్నే వెన్నుపోటు పొడుస్తుందో, ఇక తెలుగుదేశంతో మూవ్ అవుతుందో, ఇంకా అసలు దానికి ఒక బేస్ లేదు అనేది అర్థమైపోయింది. ఇంకా బేస్ లేని దాని గురించి ఏం మాట్లాడాలి మనం? ఇప్పుడు ఓన్లీ ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే పేరుతో నడుపుతున్నారు తప్పించి పార్టీని సంస్థాగత డెవలప్ చేయాలనుకోవట్లేదు, సామాజిక న్యాయం చేయాలని కోరుకోవట్లేదు వాళ్ళేమి. మళ్ళీ ఉపన్యాసాల్లో సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాలు, దళితులు అందరికీ నేను ఏది నీ దగ్గర ఒక ముస్లిం లేడు, ఒక ఎస్సీ లేడు, ఒక ఎస్టీ లేడు. అదేమంటే నేను వెళ్ళి ఓ ముస్లిం వాళ్ళ ఇంట్లో భోజనం చేశాను, కాళ్ళ దగ్గర కూర్చున్నాను, అమ్మని దండం పెట్టాను, ఎవరికి కావాలి? సినిమాలో బోల్డ్ చేయొచ్చు మనం. బేసిక్ గా రాజకీయ సినిమా చూపెడుతున్నాం మనం, ప్రాక్టికల్ గా బలమైన నాయకుడిని ఎవరిని తయారు చేసాం మనం, అది కదా సమస్య. జనసేన ఇప్పుడు ఇంకొక సీట్ ఏమన్నా వదులుకోవాల్సిన పరిస్థితి ఏమన్నా ఉంటుందా? అంటే బీజేపీ ఇంకొక సీట్ అడుగుతుంది, అది జనసేన వదులుకోవచ్చు కదా, తెలుగుదేశం వదులుకోవద్దనే కదా. తెలుగుదేశం 144 ఇప్పుడు తనకిచ్చిందే 24, అదే ఓ చిరాగేస్తుంది, మళ్ళీ 21కి మళ్ళీ ఇంకోటి వదులుకుంది అనుకోండి, అది చంద్రబాబుని తిట్టుకోలేక బీజేపీని తిట్టుకుంటారు వాళ్ళు.
అంటే బీజేపీకి ఇంకొక సీట్ అవసరం ఉందా? అంటే సోము వీర్రాజుకి ఎక్కడైనా అకామిడేట్ చేయాలని అధినాయకత్వం సీరియస్ గా ఉందట. ఎందుకంటే అంతా ఇప్పుడు ఎంపీ సీట్లలో ఒక్క శ్రీనివాస్ వర్మ తప్పించి 5 బయట నుంచి వచ్చి నిలబడ్డటువంటి వాళ్ళే. అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా దాదాపుగా బయట నుంచి వచ్చి రోషన్ అయినా అటు పక్కన శ్రీకాకుళం హెచ్చర్లు అయినా ఇవన్నీ కూడా అట్లాగా వచ్చినటువంటి వాళ్ళే. సొంతగా సక్సెస్ అయినటువంటిది తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇతను కూడా శివకృష్ణరాజు కూడా కొత్తగా వచ్చిన అతను, ఏ పార్టీ నుంచి కాదు కానీ కొత్తగా వచ్చిన ఒక్క సుజనా చౌదరి అయినా బయట నుంచి వచ్చినటువంటి. ఇంకా ఎవరున్నారు దాంట్లో కరెక్ట్ గా చెప్పాలంటే? అలాంటి సందర్భంలో కొంత ఒక చర్చ నడుస్తున్నది. కాబట్టి సీనియర్లకి కామినేని పేరుకి పార్టీలో ఉన్న ఆయన అసలు ఈ 5 ఏళ్లలో ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. వెంకయ్యనాయుడు గారి కార్యక్రమంలో ఎందుకు అధ్యక్షురాలు పురంధేశ్వరి గారిని సొంత అని చెప్పలేం. అది ఎందుకంటే కాంగ్రెస్ అంటే ఆవిడ 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. కామినేని శ్రీనివాస్ 10 ఏళ్ల నుంచి ఉండొచ్చునేమో గానీ ఆయన అధికారం దిగిపోయిన తర్వాత ఏనాడు తిరగల. విష్ణు కుమార్ రాజు ఇంకా కనబడ్డాడు కాబట్టి తెలుగుదేశం ఫేవర్ అని తప్పించి కనబడ్డాడు. కానీ ఇక్కడ అసలు బీజేపీ ఆత్మతో బీజేపీ బతకాలి, బీజేపీ ఎదగాలని కోరుకునే వాళ్ళు ప్రస్తుతం ఉన్న సీట్లలో అసెంబ్లీ సీట్లు ఎవరు కనిపించట్లేదు. కాబట్టి సోమవీర్రాజు అన్నటువంటి పేరు ప్రధానంగా ప్రచారంలోకి. ఒకవేళ ఆయనకి ఇచ్చిన గోదావరి జిల్లాలోనే ఎక్కడో చోట అడుగుతున్నారట వాళ్ళు ఎవరు మరి అప్పుడు అది ఒక సీట్ రాకపోవచ్చు, ఇవ్వకపోవచ్చు. జస్ట్ ప్రచారం మాత్రమే అడుగుతున్నామని అధినాయకత్వం చెప్పట్లేదు. జస్ట్ ప్రచారం వచ్చింది. అది కూడా ఏంటంటే మేబీ మన మోత్కుపల్లికి గవర్నర్ పదవి లాంటిది, ప్రచారం లాంటిది అయ్యి ఉండొచ్చు. లేదంటే సోమవీర్రాజు గారిని కాసేపు ప్రయత్నం చేస్తున్నాం. ఆయనకి తెలుసు ఆయన అంత అమాయకుడేం కాదు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి సంబంధించి లేదంటే ఆయన ప్రచార పర్వానికి సంబంధించి డెసిషన్ తీసుకోవడంలో ఇంకేమన్నా లేట్ అవుతుందా? ఏం లేదు, మనం ఈ వీడియో టెలికాస్ట్ స్టార్ట్ అయిపోద్ది. అదే 30 నుంచి అన్నారు కదా, 30 నుంచి బిగిన్ చేసి తిరిగిపోతారు ఆయన పూర్తిగా. అందులో ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఆ 3 ఎమ్మెల్యే ఒక ఎంపీ అభ్యర్థి డిసైడింగ్ అన్నటువంటిది మాత్రం ప్రచారం అయిపోయాక నిర్వహిస్తారు. ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలికంగా పక్కన పెట్టినట్టే అని తెలుగుదేశం గెజిట్ అయినటువంటి ఆంధ్రజ్యోతి రాసింది కాబట్టి నిజమవచ్చు. అదే ఆయన కూడా ఆయన సీట్ విషయంలో ఎటు తేల్చుకోలేకపోతున్నారు. పూర్తిగా పిఠాపురం నుంచి బరిలోకి దిగినట్టేనా, లేదు అంటే రేపొద్దున తంగెళ్ల శ్రీనివాస్ ని రీప్లేస్ చేసే ఆలోచన ఏమన్నా ఉంది ఆయనకి అనేది కూడా? ఏం లేదు, నాకు తెలిసి ఏమవ్వదండి, అట్లాంటిది ఏమి ఉండదు. అంటే ఈయన శ్రీనివాస్ రీప్లేస్ చేస్తే సానా సతీష్ ని పెట్టాలేమో గానీ ఈయన ఇప్పుడు బీజేపీ అడిగితే అన్నారు. నేను చెప్పాను కదా, నరేంద్ర మోడీ అమిత్ షాకి పని పాటలేక ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి నాయన నువ్వు వచ్చి కాకినాడకు పోటీ చేయి, నువ్వు లేకపోతే మన పొత్తుకి ఏమైపోతుందో తెలియదు, నిన్ను మేము కేంద్రంలోకి తీసుకుంటామంటే ఈవెన్ ఈయనకైనా సమస్య. ఆయన కనుక పార్లమెంట్ కు పోటీ చేశాడంటే ఆంధ్రప్రదేశ్ లో పార్టీని వదిలేసినట్టు అనే సంకేతం వెళ్ళిపోతుంది. ఆంధ్రప్రదేశ్ లో పార్టీని అది చంద్రబాబు నాయుడు మోసంతో పోయిందిలే అనుకోరు. పవన్ కళ్యాణ్ వదిలేసి ఢిల్లీకి వెళ్ళిపోతున్నాడంటే ఇంకా శాంతం కూటమి గెలుపుకే దెబ్బకొస్తుంది. భారతీయ జనతా పార్టీ ఏమన్నా ఫైనల్ గా ఈ ప్రకటించిన లిస్ట్ లో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఏమన్నా ఉందా? నాకు తెలిసి చేయరు, వాళ్ళు ఇంతవరకు ఎక్కడా చేయలేదు. తాజాగా నేను రఘురామకృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యలు మీరు వినుంటే, అదే ఆయన అన్నది నేను అదే స్థానం నుంచి పోటీ చేస్తాను, మీరు ఏం జరుగుద్దో చూడండి, 4 రోజులు వెయిట్ చేయండి అనడం అంటే ఏంటి? ఆయనకి ఏమన్నా సంకేతం ఉందా, లేదంటే లాస్ట్ మినిట్ లో నిజంగా ఏమైనా చేంజెస్ అవుతాయని డౌట్. వెయిట్ చేద్దాం మనం కూడా. ఏమన్నా అంటే ఆయనకి ఏమన్నా బీజేపీ పెద్దల నుంచి ఒక హామీ అన్న తీసుకుని వచ్చారా? చూద్దాం అంటున్నా నేను కూడా. అంతేనా, దాంట్లో ఏం కామెంట్ చేయలేం. అదే నేపథ్యంలో ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే, ఆయన చేస్తున్న యాత్రలో ఆయన ప్రత్యేకంగా వివేకానంద రెడ్డి గారి టాపిక్ తీసుకురావడం ఒక రకంగా ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశానికి కౌంటర్ ఇవ్వడమేనా, లేదంటే ప్రజల ముందు ఒక సమాధానం చెప్పాలని ఏమన్నా ఆయన అనుకున్నారా? ఇప్పుడు తన అవతల వాళ్ళ వాదన ఒక్కటే తెర మీదకి వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చేస్తున్న తప్పు ఏంటంటే, ఈవెన్ భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో కూడా వీళ్ళు ఒక అందుకు భయపడుతున్నారు. పద్దాక మీడియా ముందుకు రావడం, లేకపోతే ప్రతిదానికి ఆన్సర్ చేయడం అనేటువంటిది. ఏదో కింద స్థాయి మీడియాలతో నేరేటివ్ ప్రొజెక్ట్ చేస్తున్నారు తప్పించి ప్రాక్టికల్గా నాయకులు వచ్చి మాట్లాడడం, కన్విన్సింగ్ పాయింట్స్ ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు కేజ్రీవాల్ విషయంలో భారతీయ జనతా పార్టీ ఫెయిల్ అవుతుంది. అమెరికా ఐక్యరాజ్య సమితి లాంటి దిక్కుమాలినటువంటి వాళ్ళు కూడా మాట్లాడే స్టేజ్ లో ఎందుకు వెళ్తున్నారు? సరైనటువంటి సమాధానం చెప్పకపోవడం వల్ల. అట్లాగే ఇక్కడ అంతే, వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించి మొదటి నుంచి ఒకటే ఏంటంటే, నాకు కనిపించిన పాయింట్, ఎందుకు సుధా సింగ్ వ్యవహారం చూశాక నాకు అనిపించినటువంటిది ఏంటంటే, ఇంటి గుట్టు బయటపడుతుందన్నటువంటి ఉద్దేశంతో అతను దాచాడు, ఎక్కువ స్పందించాల. ఇంటి గుట్టు ఏంటి? వివేకానంద రెడ్డి 2వ పెళ్లి చేసుకున్నాడు, మతం మారాడు, ఇంట్లో అందువలన కూతురికి అతనికి చెడింది, మాట్లాడలేదు.
వాస్తవంగా కూతురు అల్లుడు కలిసినే విజయమ్మ మీద పోటీకి పెట్టించారు ఆ రోజున. వివేకానంద రెడ్డి స్వతహాగా అయితే రాజశేఖర రెడ్డి భార్యతో ఎందుకు గొడవ పెట్టుకుంటాడు ఆయన, కానీ పోటీకి పెట్టించింది ఆయనకి మంత్రి పదవి. ఇది ఆయన పూర్తిగా ఒక చట్టంలో ఇరుక్కుపోయాడు. శివప్రకాష్ రెడ్డి, సునీత, రాజశేఖర్, వీళ్ళ ముగ్గురు సౌభాగ్యం స్పెక్టేటర్, వీళ్ళ ముగ్గురు ఎలా చెప్తే అట్లాగా అనేటువంటి స్టేజ్. అలా కాకపోతే అతన్ని కూడా విసిగించే స్టేజ్. ఎందుకు అతను ఈ ఒంటరితనం. యాక్చువల్గా ఒక ప్రాక్టికల్ మాట్లాడుకుందాం, పల్లెటూళ్ళు ఎస్పెషల్లీ రాయలసీమ, భర్తల పట్ల భార్యలు అపార విధేయతతో ఉంటారు. మనం ఎక్కడ చూసినా రాయలసీమలో ఏ ఇంట్లోనైనా సరే పెళ్ళాలు మొగుడిని వదిలేసి వృద్ధాప్యంలో వేరే ప్రాంతంలో బతుకుతున్న చూస్తామా మనం. అవసరమైతే నలుగురు పనోళ్ళని పెట్టుకుని ఇంట్లో ఉంటారు తప్పించి. విజయం ఎప్పుడన్నా రాజశేఖర రెడ్డిని వదిలేసి ఉందా? లేదు కదా. పోనీ సునీత వాళ్ళ భర్తను వదిలేసి ఉందా? లేదు కదా. షర్మిల తన భర్తతో కాకుండా ఉందా? లేదు కదా. మరి ఒక్క వివేకానంద రెడ్డి ఒక్కడే ఎందుకున్నాడు ఆ రోజున? మర్డరే కదా అసలు. అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ ఎందుకు లేరు ఇంట్లో? సౌభాగ్యం ఏమైపోయింది, సునీత ఏమైపోయింది, రాజశేఖర రెడ్డి ఏమైపోయాడు, దస్తగిరి వీళ్ళందరి సమక్షంలో బతకడం ఏంటి, ఎవడో వాచ్మెన్ చేతిలో బతకడం ఏంటి? ఎందుకని? అంటే ఇంట్లో గొడవలు ఉన్నట్టే కదా. ఎందుకున్నాయి? ఆయన రెండో పెళ్లి చేసుకోవడం. అప్పటి నుంచి సౌభాగ్యం దూరంగా ఉంది, సునీత దూరంగా ఉంది, కేవలం బతుకు తెరువు కోసం అక్కడ ఉంటున్నాడు. ఇదంతా తెలీదా ఆ ఊరోళ్ళకి? అది ఇష్యూ తెలీదా? అతను పెళ్లి చేసుకున్నాడు అన్నది తెలీదా ఆ ఊరోళ్ళకి? ఆ అమ్మాయికి ఇల్లు కట్టించేదని తెలీదా? ఆ ఇల్లు కట్టించిన దాన్ని వీళ్ళు వెళ్ళి అమ్మాయిని తన్ని తరిమేశారని తెలీదా ఆ ఊరోళ్ళకి? రాష్ట్రంలో ప్రజలకు తెలియదు. తెలిస్తే అది ఇండివిజువల్ వ్యవహారం కిందన అని కాకుండా రచ్చరచ్చ చేసి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి అయితే రకరకాలు రాశారు కదా, ఆ అమ్మాయితో సంబంధాలు, ఈ అమ్మాయితో సంబంధాలు అని. వివేకానంద రెడ్డి మీద ఎందుకు రాయలేదు? భయం, ఎందుకు వచ్చిన గొడవ అన్నటువంటి. సినిమా వాళ్ళు కాబట్టి ఏముందిలే పడి ఉంటారు అన్నటువంటి కోణంలో రాస్తారు. ఇక్కడ రాయలా. ₹1,00,00,000 ఇల్లు, పులివెందుల్లో ₹1,00,00,000 ఇల్లు అంటే ఆవిడికి తెలియదా? అదేంటో రాజ ప్యాలెస్ లా కట్టించాడు అనేది. ఆ ఇంటిని వీళ్ళు లాగేసుకున్నారని తెలీదా? వాళ్ళకి అబ్బాయి పుట్టాడని తెలీదా ఆ ఊరు వాళ్ళకి? అది ఇంట్లో గొడవ జరుగుతున్నదని తెలీదా? అంతా తెలుసు. కానీ ఇది డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఆ ముక్క చెప్తాడా? కాబట్టి అసలు ఎప్పుడు తెలిసింది? వీళ్ళు జగనే చేయించాడని మాట్లాడుతున్నప్పుడు సుధా సింగ్ కోర్టుకి ఇచ్చిన వాంగ్మూలాన్ని బయట పెట్టడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక ఎప్పుడు సునీత, షర్మిల కూడా తమకు అడ్డం తిరుగుతున్నారన్నప్పుడు ఆ ఇష్యూస్ బయట పెట్టింది. అప్పటిదాకా బయటికి రాలేదు ఆ విషయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమీ లేదు అతని సంబంధం. ఇవాళకి సునీత ఇన్ని మాట్లాడుతున్న సునీత తన తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడని, తనకు మరొక తమ్ముడు పుట్టాడని ఒప్పుకుంటుందా? అంటే ఆవిడ కోర్టుకి వెళ్ళినట్టుంది కదా. ఎవరు వెళ్ళలేదుగా, వెళ్ళనివ్వలా. అదే ఏదో మీడియా ముందుకు వచ్చేది నోటీస్ లేదు, రాలేదుగా, రానిలా. అంటే అక్కడ ధైర్యం చేయలేదు అమ్మాయి. అమ్మాయి సంప్రదాయమైన ముస్లిం కుటుంబం కాబట్టి అమ్మాయికి ధైర్యం చాలట్లేదు. వైసీపీ వాళ్ళు ధైర్యంగా అమ్మాయిని తీసుకురాలేకపోయారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అమ్మాయి చేసి చెప్పించలేకపోయారు. నా మీద అన్యాయంగా చేస్తున్నారు, నా బిడ్డే, నాకు వివేకానంద రెడ్డి మూడు కాదని ఎందుకు చెప్పించలేకపోయారు? సునీత ఎందుకని చెప్పి ఆ విషయాన్ని దాస్తుంది? ఇప్పటికి కూడా దాస్తుందా లేదా ఆ విషయం? లేదు, మా ఆయనకి పెళ్లి, మా నాన్నకి పెళ్ళే కాలేదు, లేదా రెండో పెళ్లి అబద్ధం, బిడ్డ పుట్టడం అబద్ధం, అమ్మాయికి ఆస్తి రాయడం అబద్ధం, ఆ ఊళ్ళో ఇల్లు కట్టారనడం అబద్ధం అని చెప్పమనండి ఓపెన్ గా. అవినాష్ రెడ్డి చంపించాడు. ఇక్కడ ఆ వివేకం అనేది సినిమా కూడా తీశాడు కదా. అవినాష్ రెడ్డికి నన్ను భారతికి అక్రమ సంబంధం అంటగడతా. ఇవన్నీ ఒక ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. వివేకానంద రెడ్డికి సీటు ఇవ్వనని చెప్పింది జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డికి సీట్ ఇస్తుంటే ప్రాక్టికల్గా అలాంటి అవినాష్ రెడ్డి తన ఇంట్లో వేరే తప్పుడు పని చేస్తుంటే అతనికే సీట్ ఇచ్చి వదిలేసుకుంటాడా జగన్? ఫ్యాక్షన్ ఏరియాలో ఎట్టుంటది? తలలు నరుక్కుంటారు, తేడాలు వస్తాయి. రెండోది, తన తల్లి మీద పోట్లాడినటువంటి వివేకానంద రెడ్డిని చేర్చుకున్నటువంటి జగను ఆ వివేకానంద రెడ్డికి ఏం సీట్ ఇచ్చాడు, ఏం పొజిషన్ ఇచ్చాడు? జమ్మల మడికి ఇన్ఛార్జ్ ఇచ్చాడు. అవినాష్ని గెలిపించే బాధ్యత అప్పచెప్పాడు. అట్లాంటప్పుడు సీటు గురించి అతను రచ్చ ఏం చేస్తాడు? ఇంకోటి, జగన్కి నీతులు చెప్తాడు. చెప్పే స్థాయిలో ఆయన ఉన్నాడా? కాబట్టి మర్డర్కి ఒక రీజన్ ఉండాలి కదా. అవినాష్ రెడ్డికి సీట్ అన్నటువంటిది
జగనే ఇచ్చాక ఆయన ఎవడు వివేకానంద రెడ్డి షర్మిల కోసం జరిగిపోయింది ఇది. ఆ షర్మిలకు ఆశ ఉంది కాబట్టి ఆవిడని రెచ్చగొట్టడం, సునీతకి తన ఇష్యూ డైవర్ట్ కావాలి కాబట్టి రెచ్చగొట్టడం. కానీ ఒకటి అంటే మర్డర్ ఎందుకు జరిగినా, ఎవరు చేసినా, ఎవరు చేయించినా, ఎందుకంటే అది లీగల్ ఇష్యూలో ఉంది కాబట్టి ఆ విషయం పక్కన పెడితే ఈ ఎన్నికలకు వచ్చేసరికి ఈ ఓవరాల్ ఎపిసోడ్ అంతా జగన్ని టార్గెట్ చేస్తూ దీన్ని ఉపయోగించుకొని రాజకీయం చేయడం, సొంత చెల్లెలు చిన్నాన్న కూతురు ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఒకేసారిగా రివర్స్ అవడం, ఇది ఒక తట్టుకోలేని షాక్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఖచ్చితంగా అది ఎఫెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. దాని మీద ఎంత జరుగుతుంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు రేపు పొద్దున కనుక అవినాష్ రెడ్డి ఓడిపోయి ఏ షర్మిల గెలిస్తే ఖచ్చితంగా జనం అది నమ్మినట్టు. పులివెందులో జగన్ ఓడిపోయి జగన్ ప్రత్యర్థిగా బీటెక్ రవినో లేకపోతే రేపు పోటీ చేస్తే సునీత సౌభాగ్యమో వీళ్ళు ఎవరైనా పోటీ చేసి గెలిస్తే అది నమ్మినట్టు జనం. ఇది కుట్ర పూర్తి రాజకీయం అనుకోవాలా, అవకాశవాద రాజకీయం అనుకోవాలా? దీన్ని వాడుకోవడం ఎవరి అవకాశం వాళ్ళది. ఇప్పుడు సునీతకి తన తండ్రి ఆస్తి కావాలి, తన తండ్రి కోరిక అవసరం లేదు. తన తండ్రి కోరిక మగబిడ్డకి వారసత్వం ఇవ్వాలి. ఆస్తి వివాదాలే కదా ఎక్కడైనా కొంపలో. మీకు చూడండి రామాయణం ఏంటి, అదే కదా వారసత్వ వివాదం. భారతం ఏంటి, వారసత్వ వివాదం. ప్రపంచంలో ఏ చరిత్ర చూసినా, ఏ రాజ్యాలు చూసినా, ఏ హత్యలు చూసినా, ఏ యుద్ధాలు చూసినా వారసత్వమే. ఇక్కడ అదే జరిగింది. కాబట్టి ఇది కలికాలం కాబట్టి దీంట్లో మనం పత్రికలు టీవీలు ఎవడిష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటారు, నడుస్తుంటారు. కానీ ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మేనిఫెస్టో విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? వచ్చే నెల ఉగాదికో లేకపోతే ఉగాది తర్వాతనో రిలీజ్ చేస్తానని చెప్పారు వైవి సుబ్బారెడ్డి ఎవరు మొన్న మధ్య. నేను మొదట అట్లాగే అనుకున్నాను. ముందైతే ఆయన చేసే వరకు చెప్పుకుని 21 రోజులు, ఆ తర్వాతన అంటే ఇప్పుడు ముందు చెప్పేస్తే టాపిక్ ఇటుకే వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు ఏంటి ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న సభలన్నిట్లో చూస్తే ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు పొద్దున పొట్ల ఒక ఊర్లో రచ్చబండలాగా పెడుతున్నారు. అక్కడ ఏం చేస్తున్నారు, మీ ఊరికి ఇంత చేశాను నేను, మీ ఊరి జనాభా 4000 కానీ 48 కోట్లు నేను ఈ 5 ఏళ్లలో మీకు క్యాష్ గా పంచా. మిగతా అది ఊరి డెవలప్మెంట్ ఇట్ ఈస్ డిఫరెంట్. 40-50 వేల కోట్లు, ఇది 40-50 కోట్లు మీకు ఇచ్చాను నేను అని చెప్తున్నాను. నిజమో కాదు అన్నటువంటిది అది. ఇది జనాల్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు ఈ హామీ నేను రేపు వచ్చాక ఏదో ఇస్తానంటే ఏముంటుంది. ఇంకోటి ఈ లోపు తెలుగుదేశం మేనిఫెస్టో ఏంటో తేల్చుకోవాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంయుక్త మేనిఫెస్టో చెప్తారు కదా, వాళ్ళదంతా అయిపోయాక అందులో టైం లేట్ అయిపోయేటప్పటికి అందువలన ఇంకొంచెం రిలీఫ్ వచ్చింది ఒక రకంగా. చాలా టైం అంటే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారా, వీళ్ళ మేనిఫెస్టో కోసం ఎదురు చూస్తున్నారు? జగన్ అయితే వీళ్ళ దానికోసం వెయిట్ చేస్తున్నాడు అనుకోండి. ఇప్పటికి 4000 పెన్షన్, దానికి ఏదో ఇతని దగ్గర పరిష్కారం ఏదో ఉంటది. మిగతా అది కూడా అయిపోయాక, ఎందుకంటే ఇప్పుడు అదే సూపర్ 6 అంటారా లేకపోతే వీళ్ళు ఇంకేదైనా కామన్ మినిమం ఏజెండా అంటారా, అది చూసి అప్పుడు దాన్ని బట్టి ఇంకేమన్నా చెప్తారు. ఒక రకంగా 4000 పింఛన్ ప్రకటన చేసేసి బాబు గారు జగన్ ఒకే, ఎందుకంటే అదే ఒక ఆయువు పట్టు కాబట్టి ముందర కాళ్ళకి బంధం వేసారా, అది తేల్చుకోలేకపోతున్నారా జగన్, అందుకే లేట్ అవుతుంది. తేల్చుకునేది ఏముంది, ఇది ఇస్తానంటే ఎవడు కాదన్నాడు. కాకపోతే జగన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ లోపు బార్గెన్ లెక్కలన్నీ వేస్తాడు, ఈక్వేషన్స్ చూస్తాడు, రేపు ఏడాదికి ఎంత ఆదాయం పెరుగుతుందో చూస్తాడు. మన అన్నది అదే కదా, సాధ్యమైన హామీలో మేము ఇస్తాము అంటే ఒకవేళ 5000 అనేది సాధ్యం కాదా అవుననే చూసుకుని కదా ప్రకటించాలి అనేది. ఇప్పుడు ప్రచారం చేసుకుంటే ఇప్పుడు సూపర్ 6 ఎప్పటి నుంచో ప్రచారం చేస్తుంది తెలుగుదేశం. చివరికి అది సక్సెస్ అయ్యి ఉంటే వివేకానంద రెడ్డి కేసు మళ్ళీ మాట్లాడుకోనక్కర్లేదు కదా. వివేకానంద రెడ్డి కేసు ఎమోషన్ ఇష్యూ తీసుకొస్తున్నారంటేనే దాన్ని అయిపోయింది, జనంలో ఆశించినంతగా లేదు. ఇప్పుడే వీళ్ళు కూడా చెప్పేస్తే ఇక అటే వెళ్ళిపోతుంది కదా. ఇంకోటి ఏమంటారు, 2 నెలల ముందు చెప్తున్నావు నువ్వే సీఎంగా ఉన్నావు కదా ఎందుకు చేయలేదు అంటారు కదా. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ హామీ ఇది, నేను ఈ 5 ఏళ్లలో చేశానని చెప్పుకెళ్తున్నాడు ముందు. ఈ 21 రోజులు అదే చెప్తాడు చేసినాయి అని చెప్పి, ఇవన్నీ జరిగినాయి అనేది వాస్తవం కదా అని అడుగుతున్నాడు కదా. వాళ్ళు వాస్తవం అని చెప్పిస్తున్నాడు కదా, అక్కడ చెప్పిస్తున్నాడనే అందాం. ఎందుకంటే ఎవడు తిట్టేవాళ్ళని ఎవరిని లోపల రానియరు, పూడేవాళ్లే వస్తారు. కాబట్టి ఆ తర్వాత కదా ఇక్కడ మెయిన్ స్ట్రీమ్. ఫైనల్ గా తెలుగుదేశం పార్టీ ఇంకా ఒక 5 స్థానాల 5-6 స్థానాలు అనుకుంటా, మొత్తం 8 అయింది. ఇప్పుడు వాస్తవంగా అయితే 5 చేయాలి. ఏంటి ఇవి వెనక్కి తీసుకుని బీజేపీకి ఇచ్చిన 3 ఆల్రెడీ తెలుగుదేశం అనౌన్స్ చేసిన సీట్లు, అరకు, అనపర్తి, తర్వాత నాదేది ఆలూరు ఏదో ఉంది, ఇది ఇప్పుడు ఇతను పార్థసారథి రెడ్డికి ఇచ్చారు కదా, పార్థసారథికి
ఆదోని. ఆ 3 ఇంతకుముందు తెలుగుదేశం అనౌన్స్ చేసుకోవచ్చు. ఆ 3 కూడా అయితే 8 అవుతున్నాయి. అంటే దేనికోసం వెయిటింగ్ పెండింగ్ అభ్యర్థుల కోసమేనా లేదంటే ఇంకా అన్న సర్దుబాట్లు ఏమన్నా బీజేపీకి వీళ్ళకి అన్న బీజేపీకి ఇద్దాం అనుకున్న సీట్లను బీజేపీ వదిలేసి వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంది. ఇప్పుడు ఆ సీట్లలో మళ్ళీ కొత్తగా బీజేపీ వదిలేసిన సీట్లలో వీళ్ళు పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే అభ్యర్థులు దొరకట్లేదు కొన్ని చోట్ల. ఇప్పుడు చీపురుపల్లి ఉంది, బొత్సాని ఢీగొట్టి ఇప్పుడు మెయిన్ సమస్య ఏంటంటే గెలిచినా ఓడినా నేను ఖర్చు పెట్టుకుంటాననేటువంటి కాన్సెప్ట్ ఒకప్పటి రాజకీయం. ఇప్పుడు గెలుస్తామంటేనే ఖర్చు పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నారు ఇండస్ట్రీలు. అంటే పార్టీని నమ్ముకున్నోడికి పార్టీని అమ్ముకునేవాడికి చాలా తేడా ఉంటుంది. అధికారంలోకి వచ్చి సంపాదించేసుకునేటటువంటి వాడికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు మెయింటైన్కి, లేదంటే పార్టీ ఖర్చు పెట్టాలి. ఇప్పుడు పార్టీ ఖర్చు పెట్టడానికి చంద్రబాబు సిద్ధంగా లేడు, ఎందుకంటే అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి. గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే ఇప్పుడు చీపురుపల్లిలో వాడిని పెట్టాలా, గెలుస్తానన్న నమ్మకం అతనికి ఉండదు. అప్పుడు చంద్రబాబు ఒక 10 కోట్లు 20 కోట్లు పెడతానంటే ఎవరైనా పోటీకి దిగుతారు. ఈయన ఏం చూస్తున్నాడు, 30 కోట్లు 40 కోట్లు పెట్టేవాడి కోసం ఎదుగుతున్నారు, లేదా బలవంతంగా గంట అందరి వేద్దాం అక్కడికి, ఇట్లాగా ఇట్లాంటి కాన్సెప్టుల వలన లేట్ అవుతుంది అంతే. కాకపోతే ప్రకటించేస్తారు ఈ వారంలో కానీ వచ్చాం. రైట్, చూద్దాం. మొత్తానికి ఇటు తెలుగుదేశం పార్టీ సీట్ల విషయంలో క్లారిటీ రావాలి, అలాగే మేనిఫెస్టోకి సంబంధించి ఇంతకు మించి ఏం చెప్తారు, ఉమ్మడి మేనిఫెస్టో ఏదైనా ఉంటుందా, సూపర్ 6నే ఇంకా అందరూ ప్రచారం చేస్తారు. వైఎస్ఆర్సీపీ అయితే ఇంకా మేనిఫెస్టో విడుదల లేదు, రేపు ఉగాదికి ప్రకటిస్తారా, ఉగాది తర్వాత ప్రకటిస్తారా అని వేచి చూడాలి. ఓవరాల్గా అయితే వివేకానంద రెడ్డి గారి హత్య కేసును టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకుని పెట్టే ప్రయత్నం అయితే ఈ ఎన్నికల ముందు గట్టిగానే చేస్తుంది ప్రతిపక్షం. ఎంతవరకు సక్సెస్ అవుద్దో కూడా వేచి చూడాల్సిన అంశం. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్.